నమస్తే మిత్రులారా. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కంటెంట్ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కంటెంట్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు సోనియా గాంధీ గారు ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించి ఆమె మాట్లాడారు. కేంద్రం పైన తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారనమాట. ఏమని వ్యక్తం చేశారంటే, ఈ యుద్ధంలో ఒక దేశ అధ్యక్షుడైనటువంటి ఖొమేని చనిపోతే ఒక సార్వభౌమాధికారం కలిగినటువంటి దేశ అధ్యక్షుని చంపడం అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధం. మన దేశం మౌనంగా ఉండటం దేనికి సంకేతం? ఇది మౌనంగా ఉండటం తటస్థం కాదు, ఇది బాధ్యత రాహిత్యాన్ని చూపిస్తుంది. కాబట్టి దీని మీద కేంద్రం వెంటనే స్పందించాలి అని సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేసిందన్నమాట. అయితే గతంలోనే మోడీ గారు దీనికి సంబంధించి ట్విట్టర్లో తన అభిప్రాయం తెలియజేశాడు. మన నెతన్యాహు గారికి ట్విట్టర్ ద్వారా ఈ యుద్ధం మంచిది కాదని, యుద్ధాన్ని వెంటనే ఆపేసి శాంతి కొనసాగించాలని, శాంతి ద్వారానే అభివృద్ధి సాధ్యం అవుతుందని తెలియజేశారు. ఇంకొకటి ఈమె దీని ద్వారా కూడా 48 గంటల ముందే, అంటే యుద్ధానికి జరగటానికి ముందు 48 గంటల ముందే మోడీ ఇజ్రాయెల్ వెళ్ళొచ్చారు. ఇది దేనికి సంకేతం? ఇది మంచిదా? ఈ విధంగా వెళ్ళొచ్చా అని విమర్శించింది. పైగా దీనికి సంబంధించి ప్రస్తుతం యుద్ధం జరుగుతుంది కదా, ఆ యుద్ధానికి సంబంధించి పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి పరిస్థితులు భారతదేశానికి ఏ విధంగా నష్టాలు, ఏ విధాలుగా నష్టాలు వచ్చే అవకాశం ఉంది. అవి ఏంటంటే, పశ్చిమాసియాలో నివసిస్తున్నటువంటి భారతీయుల గురించి, అదేవిధంగా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ నిల్వల గురించి, మిగిలిన ఆయిల్ రిజర్వ్స్ ఎలా మన భారతదేశ ఆర్థిక పరిస్థితులపైన ఏ విధంగా ప్రభావం చూపుతాయి, వీటన్నిటి మీద వెంటనే పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేసి దీని మీద చర్చించాలని చెప్పి డిమాండ్ చేసింది సోనియా గాంధీ. మరి కేంద్రం ఏ విధంగా ప్రతిస్పందిస్తుందో చూడాలి. నమస్తే.